హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అంగరంగ వైభవంగా డప్పుల మేళాలతో శరణ్యని బోనం ఎత్తించి గుడికి తీసుకువస్తారు. శరణ్య అమ్మవారికి బోనాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, అమ్మ ఎప్పుడు నా భర్త సంతోషంగా ఉండాలి, తనకి ఎలాంటి ప్రమాదం రాకుండా తను నన్ను అర్థం చేసుకునేలా, సమీర్ అని తన గుట్టు తెలుసుకొని తన నిజస్వరూపాన్ని తెలుసుకొని ఆ సమీరని వదిలేసేలా, దూరం పెట్టేలా నన్ను దీవించు తల్లి. మా వారు ఎప్పుడూ బాగుండాలి, ఎప్పుడు హాయిగా ఉండాలి అని చెప్పి పాపం దర్శన్ గురించి కోరుకుంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా దర్శన్కి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వస్తాడు. వచ్చేసరికి అక్కడ ఇద్దరు పోతురాజు వేషం వేసుకున్న రౌడీలు దర్శన్పై అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అనన్యనే వాళ్ళ రౌడీల్ని హైర్ చేసుకుంటుంది. సో అలా రౌడీలు ఇద్దరు ఎలా అయినా దర్శన్ని చంపేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. పాపం దర్శన్ వాళ్ళిద్దరితో చాలాసేపు పోరాడతాడు. అప్పుడే కరెక్ట్గా ఒక రౌడీ దర్శన్ కళ్ళల్లో కుంకుమని కొడతాడు. వెంటనే దర్శన్ పాపం కళ్ళు కనిపించక పక్కకి పడిపోతుంటే ఇంకా ఇద్దరు రౌడీలు వచ్చి దర్శన్ని గట్టిగా పట్టుకుంటారు. అప్పుడే ఇంకా కాళ్ళు స్లిప్ అయ్యి అలా ఒక వాటర్ టబ్లో పడేసరికి దర్శన్ కళ్ళకి ఉన్న కుంకుమ అంతా చెరిగిపోతుంది. ఈలోపు ఆ రౌడీలు వచ్చి ఒకరేమో గట్టిగా దర్శన్ని పట్టుకొని ఇంకొకరు దర్శన్ పొట్టలో కత్తితో పొడవాలని ఇలా ప్రయత్నించేలోపు అక్కడ ఒక్క చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆనంద భైరవి సింహంలా అలా ఇంకా పోతురాజు గెటపేసుకున్న రౌడీ వైపు చూసి వాడి చెయ్యి విరిచేస్తుంది. ఇంకా రౌడీని ఫుల్గా వాడి మెడ పట్టుకొని స్తంభానికి కొట్టించి ఇద్దరి రౌడీలని ఫుల్గా కొట్టి ఇంకా అలా దర్శన్ని కాపాడుతారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా పాపం శరణ్య అలా అమ్మవారికి మొక్కుకోగానే శరణ్య మెడలో ఉన్న దర్శన్ సెకండ్ టైం కట్టిన ఒక తాళిబొట్టు కింద పడిపోతుంది. ఒక్కసారిగా పాపం అపశకునంగా అనిపిస్తుంది శరణ్యకి. అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. అనన్య, ఆహా దేవుడు నన్ను కరుణించాడు, అందుకే దీనికి ఇలాంటి సింబాలిక్లు చూపిస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే పాపం లీలావతి వాళ్ళు వస్తూ ఉంటారు. అమ్మ ఏంటిది అని అంటారు. ఏమో అత్తయ్య గారు, నాకు అర్థం కావట్లేదు అని భయపడుతూ ఉంటుంది శరణ్య. అమ్మ శరణ్య భయపడద్దమ్మా, అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ముని తీసుకొని కట్టుకోమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తారు. ఇంకలా పాపం శరణ్య అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ముని తీసుకొని తన మెడలో కట్టుకుంటుంది. అప్పుడే దర్శన్ని ఆనందభైరవి తీసుకువస్తారు. ఇంకలా దర్శన్ ఆనందభైరవి చెప్పినట్టు అక్కడికి వస్తాడు. దర్శన్ చేతికి తాళిబొట్టుని ఇస్తారు ఆనందభైరవి. దర్శన్ తన మెడలో ఉన్న తాళి కింద పడిపోయింది. తన భర్తగా నువ్వే ఆ తాళిని కట్టాలి, కట్టు నాన్న, తాళి కట్టు అని అంటారు. ఇంకా చాలా విచిత్రంగా ఆస్ట్రోనిస్ట్గా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతుంది శరణ్య. దర్శన్ శరణ్య వైపు అలా చూస్తూ షాక్లో ఉండిపోతాడు. నాన్న దర్శన్ ఏమైంది నాన్న, కట్టు నాన్న అని అంటారు ఆనందభైరవి. ఎవరు మీరు అని అడుగుతాడు దర్శన్. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఏమండి, నేనండి శరణ్యని, మీ భార్యని అని అంటుంది శరణ్య. ఏంటి శరణ్యనా అని షాక్లో ఉండి కళ్ళు తిరిగి పడిపోతాడు దర్శన్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. వెంటనే శరణ్య వాళ్ళు ఆనందభైరవి వాళ్ళు దర్శన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. పాపం అలా జాతరని ముగించుకొని ఇంకా వెళ్ళొస్తామని చెప్పి అందరికీ చెప్పేసి దర్శన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. పాపం శరణ్య చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అనన్య మాత్రం కొంచెం లేట్ అయినా కరెక్ట్గానే జరిగిందిలే, ఇప్పుడు అన్ని దెబ్బలు తిన్నాడు కదా, ఏదో అయ్యిందా దర్శన్కి అని చెప్పి సంతోషంగా ఉంటే ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ బయటికి వచ్చి మీరేనా అతని రిలేటివ్స్ అని అడుగుతారు. అవును, నేను తన అమ్మని. ఏమైంది, మా దర్శన్కి ఏమైంది అని అడుగుతారు ఆనందభైరవి. యాక్చువల్లీ తన తలకి బలమైన గాయం తగలడం వల్ల అతను ఒక షాక్లోకి వెళ్ళిపోయాడు. ఆ షాక్ స్టేట్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఇది ఒక విధంగా గతం మర్చిపోవడం లాంటిది అనుకోండి. ఇప్పుడు తనకి మీరెవరూ గుర్తులేరు. బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్,
నాట్ మచ్ క్రిటికల్, అంటే అంత క్రిటికల్ ఏం కాదు, కానీ ఒక పెద్ద షాక్ తగిలితే అతనికి తన గతం రీట్రైవ్ అయ్యే అవకాశాలు 99% ఉన్నాయి. కాబట్టి అతన్ని ఎక్కువ స్ట్రెస్ పెట్టించకుండా అతన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. అతనికి మెల్లమెల్లగా గుర్తు చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని ఒకేసారి ఫోర్స్గా చెప్పినా అతని బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోలేదు. బట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే జరుగుతుందని చెప్పలేను, కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల అతనికి మళ్ళీ తన గతం గుర్తుకు రావచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం ఆనందభైరవి ఇంకలా శరణ్య దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు ఇది, ఎందుకు ఇలా జరిగింది అత్తయ్య గారు, నేనేం అన్యాయం చేశానని దేవుడు నాకు ఇలా చేశాడు అని బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం అలా ఇంకా చూస్తూ ఉంటుంది. దర్శన్ని ఇంటికి తీసుకువెళ్తారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకలా దర్శన్ని ఇంటికి తీసుకువెళ్ళగానే ఇటువైపు ఆనందభైరవి ఇంకా పాపం చాలా జాలిగా దర్శన్ వైపు చూస్తూ, నాన్న దర్శన్, ఇదిగో జ్యూస్ తాగు, నేను మీ అమ్మని, నా పేరేంటో తెలుసా, ఆనందభైరవి అని చెప్పి తన్ని తాను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంకా దర్శన్కి అంతా కొత్తగా అనిపిస్తుంది. అప్పుడే ఇంకా అనన్య అండ్ కాంచన ఇద్దరు రూమ్లోకి వచ్చేస్తారు. ఏందమ్మీ, నువ్వు ఒకటనుకుంటే ఇంకొకటి జరిగుండాది. ఇప్పుడు ఆ దర్శను గతమంతా మర్చిపోయి ఉండాడు. ఇప్పుడు ఆ శరణ్యని ఇన్నాళ్ళు భార్యగా ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటే మన పని అయిపోయినట్టే అని అంటుంది కాంచన. అమ్మా, అక్కడ వరకు ఎందుకు వెళ్ళనిస్తాను, వెళ్ళనివ్వను. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండాలి. నేను ఈ అధికారాన్ని తీసుకోవాలి. అదే కదా నా కోరిక. ఇప్పుడు దర్శన్ గతం మర్చిపోవడం ఒకందుకు మంచిదే, కానీ తర్వాత నేను చెప్తాను కదా, నేను ఆడించినట్టే ఆట ఆడుతుంది అని చెప్పి అనన్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనందభైరవి ఉంటుంది. ఒక్కసారిగా ఆనందభైరవిని చూసి షాక్ అయిపోతుంది అనన్య. ఇంకా వెంటనే వెనక్కి వెళ్తుంటే ఒక్కసారిగా ఆనందభైరవి అనన్య చెంప పగలగొడుతుంది. నిన్ను మనిషిగా కూడా లెక్క వేయకూడదు, నువ్వు ఒక మృగానివి, నీలాంటి మృగం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా డోర్స్ ఓపెన్ చేసేసరికి అక్కడే ఉన్న విశాల్ కబోర్డ్లో నుండి కింద పడిపోతాడు. ఒక్కసారిగా విశాల్ని చూసి షాక్ అయిపోతారు ఆనందభైరవి. ఇంకా సౌండ్ వచ్చేసరికి రోహిత్, లీలావతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా అలా లేచి నించుంటాడు డాక్టర్ విశాల్. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. విశాల్, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఆనందభైరవి. మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు నేను అనన్యకి ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంటే నన్ను తలపై కొట్టి నా ప్రాణాలు తీయాలని చూశారు, నన్ను ఈ కబోర్డ్లో దాచిపెట్టారు అని చెప్తాడు డాక్టర్ విశాల్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అండ్ అది మాత్రమే కాదండి, ఇదిగోండి ఒకసారి రిపోర్ట్స్ చూడండి, అసలు తనకి పిచ్చే లేదు, తను చాలా నార్మల్, కావాలనే మీ అందరి ముందు తను నటిస్తోంది అని నిజాన్ని చెప్పేస్తాడు డాక్టర్ విశాల్. ఒక్కసారిగా రోహిత్ అదంతా విని షాక్ అయిపోతాడు. హౌ డేర్ యూ అని చెప్పి అనన్యని కొట్టి, చూడు, నువ్వు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలనే ఇలా పిచ్చి నాటకాలు వేసి మా జీవితంలోకి మళ్ళీ ప్రవేశించావు. కానీ నేను పిచ్చివాణ్ణి కాదు, ఇంకా నిన్ను ఇంట్లో ఉండనివ్వను, మర్యాదగా పో బయటికి. ఇంకొకసారి నీ నీడ నా ఇంటిపై పడితే ఊరుకునేదే లేదు అని చెప్పి గట్టిగా ఇంకా అనన్య మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు రోహిత్. ఇంకా లీలావతి వాళ్ళు కూడా, అచ్చా, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు, నువ్వు నా కోడలివని ఎన్ని తప్పులు చేసినా నిన్ను సమర్థించాను, కానీ ఇప్పుడు పిచ్చి లేకపోయినా ఉన్నట్టు నటించి మా దర్శన్ ప్రాణాల మీదకి తీసుకొస్తావా, నీలాంటి వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అని చెప్పి చీకొట్టేసి అలా ఇంకా వెళ్ళిపోతారు దర్శన్ ఫ్యామిలీ. ఇంకలా అనన్య అండ్ ఇటువైపు కాంచన ఇద్దరు రోడ్డుపై పడతారు. రోడ్డుపై పడి, అమ్మి, ఇప్పుడు ఏందమ్మి, మనకి ఉండడానికి నీడ కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలమ్మి, ఏం చేద్దాం, నాకేమీ అర్థం కావట్లేదమ్మి అని ఏడుస్తూ ఉంటుంది కాంచన. అమ్మా, నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను, ఒకదారి కాకపోతే ఇంకొక దారి ఉంటుంది, ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అని నడుచుకుంటూ సమీరా వాళ్ళ ఇంటికి వెళ్తారు. సమీరా, ప్రకాష్ అప్పుడే ఇంక రిలాక్స్ అవుతూ ఉంటే ఆ అనన్య, కాంచన ఇద్దరు వస్తారు. అనన్య, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇంకా సమీరతో జరిగిందంతా చెప్తుంది అనన్య. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. అంటే నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేశారా అని అంటుంది. అవును, గెంటేశారు.
ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉండి కూడా ఏమీ చేయలేను. కానీ నువ్వు నాలా కాదు, నువ్వు ఎన్నో చేయొచ్చు అని అంటుంది అనన్య. ఏం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది సమీర. దర్శన్ గతం మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు వాడికి ఏమీ గుర్తుండదు. నువ్వు మళ్ళీ కొత్తగా పరిచయం అవ్వు. మీ పాత ఫోటోలన్నీ దర్శన్కి చూపించు. మీరిద్దరే పెళ్లి చేసుకున్నారు, మీరిద్దరే సంతోషంగా ఉన్నారు, తను నిన్నే ప్రేమించాడనే విషయాన్ని మళ్ళీ దర్శన్కి గుర్తు చేయి. అప్పుడు దర్శన్ నీ వెనకే వస్తాడు, ఆ శరణ్యని వదిలి నీ మెడలో తాళి కడతాడు అని ఒక క్రూయల్ ఐడియా ఇస్తుందన్నమాట ఈ అనన్య. అయితే ఇంకా వెంటనే శరణ్య గురించి ఆలోచిస్తూ సమీర, నువ్వు చెప్పింది నిజమే, దర్శన్ గతం మర్చిపోతే ఇంత బెనిఫిట్ ఉంటుందని నేను అనుకోలేదు. రేపే దర్శన్ని కలుస్తాను అని చెప్పి ఇంకా అలా ప్లాన్ వేసుకుంటుంది సమీర. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. దర్శన్ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి, ఏవండి ట్యాబ్లెట్ తీసుకోండి అని అంటుంది. నీ పేరు అని అంటారు. శరణ్య అండి అని బాధపడుతూ ఉంటుంది శరణ్య. శరణ్య, నాకు నిజంగా ఏమీ గుర్తు రావటం లేదు. నువ్వు నా భార్యవా అని అడుగుతారు. ఏవండి ఒకసారి మెడలో ఉన్న ఈ తాళిని చూసి మాట్లాడండి, కావాలంటే మీకు పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తానండి అని అంటుంది శరణ్య. పాపం దర్శన్, అక్కర్లేదు శరణ్య, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అమ్మని చూస్తుంటే కూడా, మీ అందరి ప్రేమను చూస్తుంటే కూడా నిజమే అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు మీ అందరినీ మర్చిపోయానో నాకు నిజంగా అర్థం కావటం లేదు అని దర్శన్ బాధపడుతూ ఉంటాడు. ఏవండి మీరేమీ బాధపడద్దండి, అయినా మీరు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కానీ మీ చుట్టుపక్కల మేము ఉన్నాం కదా, మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటామండి, మీరేం బాధపడద్దని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే పాపం దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది శరణ్య. దర్శన్కి నిద్ర వస్తుంటే ఇంకలా తన వల్ల దర్శన్ని పడుకోబెట్టుకొని జోకొడుతూ ఉంటుంది పాపం శరణ్య. దేవుడా, ఈయనకి ఇలాంటి కష్టం ఎందుకు తెచ్చావో తెలియదు, కానీ ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి ప్రశాంతంగా కోరుకుంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా దర్శన్ అలా బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి సమీర వస్తుంది. హాయ్ దర్శన్ అని హక్ చేసుకుంటుంది. ఎవరు నువ్వు అని అడుగుతారు. దర్శన్, అదేంటి మర్చిపోయావా, మన ఇద్దరం ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం, ఒకసారి ఈ ఫోటోలు చూడు, ఈ ఫోటోలు చూసాక కూడా నేనెవరో నీకు గుర్తు రావట్లేదా అని వాళ్ళిద్దరూ దిగిన ఫోటోలు చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. నువ్వు నన్ను ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నాకు క్యాన్సర్ కూడా, నాకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది, ఈలోపు నువ్వు నా మెల్లో తాలిబొట్టు కడతానని చెప్పావు, కానీ కట్టలేకపోయావు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ దగ్గరికే వస్తున్నాను. దర్శన్, నా మాట నమ్ము అని దర్శన్ని గుడ్డిగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సమీర. ఇంకప్పుడే అక్కడ చూసేసరికి ఆనందభైరవి దూరం నుండి చూస్తుంది. దర్శన్ వెంటనే ఆనందభైరవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను తన్ని నిజంగా ప్రేమించానా అని అడుగుతారు. వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట ఆనందభైరవి. అమ్మా, తనకి క్యాన్సర్ అంట కదమ్మా, ఇంకొద్ది రోజుల్లో తను చచ్చిపోతుందంట, కాబట్టి నేను తన్ని పెళ్లి చేసుకోవాలి అని అడుగుతాడు దర్శన్. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. నాన్న దర్శన్, తను నిన్ను మోసం చేస్తుంది నాన్న, మోసం చేస్తుంది అని అంటారు ఆనందభైరవి. అమ్మ, తను నన్ను ప్రేమించిన మాట నిజమైనప్పుడు మోసం ఎందుకు చేస్తుందమ్మా, తనకి నేను ఎలా అయినా న్యాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఇదేంటి దర్శన్ ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను ఏం చేయాలి దర్శన్ విషయంలో అని చెప్పి ఇంకా బాగా ఆలోచించుకుంటూ ఉంటారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా దర్శన్ అయితే శరణ్య వదిలేసి సమీర చెప్పిందని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి ఇంకలా కరెక్ట్గా సంతకం చేయబోతుంటే ఆగండి అని శరణ్య గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అటు చూసేసరికి ఇంకా శరణ్య డాక్టర్ని తీసుకొస్తుంది. ఏవండి, ఇదిగోండి ఈ డాక్టర్ చెప్తాడు, నిజం చెప్తాడు, రేయ్ చెప్పరా అని అడుగుతుంది. సార్, నేను డబ్బుల కోసం ఇదంతా చేశాను సార్, తనకి క్యాన్సర్ లేదు సార్, తను మిమ్మల్ని మోసం చేస్తుంది సార్ అని ఇంకా బెదిరించేసరికి చెప్పేస్తాడనమాట నిజాలని డాక్టర్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఇంకా వెంటనే దర్శన్ ఇంకా చూస్తూ శరణ్య వైపు, శరణ్య నువ్వు చెప్పింది నిజమా అని అంటారు. అవును, తను చెప్పింది నిజమే, ఎందుకంటే
తను నేను వెళ్ళే ఈ డాక్టర్ని తీసుకొచ్చాం అని అంటారు ఆనందభైరవి. ఇంకా అలా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు దర్శన్. సమీర అది కాదు దర్శన్ అని అనేలోపు సమీర చెంప పగల కొడతాడు దర్శన్. ఇంకొకసారి నన్ను దర్శన్ అని పిలిచావో బాగోదు. మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటావా? నేను గతం మర్చిపోయానని అలసి తీసుకుంటావా? నా భార్యగా ఉండాలనుకుంటావా? నిన్ను క్షమించేదే లేదు. వెళ్ళు వెళ్ళు అని చెప్పి గట్టిగా చెప్పాలా. ఇంకా శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య ఐఎమ్ సారీ, నేను నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టాను. నాకు తెలియదు గతంలో నేను ఎలా ఉన్నానో, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ఒక భార్యగా చూసుకుంటాను, నా నా సర్వస్వంగా చూసుకుంటాను అని చెప్పి మాటిస్తూ శరణ్యని హక్ చేసుకుంటాడు దర్శన్. పాపం శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ వైపు చూస్తూ ఆనందభైరవి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.